శ్వాస హాస్పిటల్స్. ఆస్తమా అర్థం చేసుకోవడం మాత్రం చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. వాసన ఇస్ ఈక్వల్ టు ఆస్తమానే. ఏ వాసనైనా సువాసన అయినా సరే. ఫర్ అలర్జీ ఆస్మా పీపుల్ దిస్ ఈజ్ ఈక్వల్ టు పాయిజన్ అంటాను. ఆస్తమా అనేది ఉమెన్ లో ఇట్ ఈస్ ఈక్వల్ టు డొమెస్టిక్ వైలెన్స్. పెస్ట్ కంట్రోల్ చేసి హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. జలుబున్నా దగ్గున్నా ఏ పని చేసినా ఆయాసం రావటం. ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఆడపిల్లలు ప్యూబర్టీ లోపల కనుక ఈ ఆస్మా కనుక మనం వైద్యం చేయకపోతే ఫస్ట్ పెరుగుదల ఆగిపోతుంది. ఒక 4-5 రోజులకు సైకిల్ వస్తుందనంగా ఈ రోజు నుంచే వాళ్ళకి ఆస్మా మొదలవుతుంది. భయపడాల్సిన అవసరం లేదంట. నేను అంత మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆస్తమా ఇది వినడానికి చాలా చిన్న ప్రాబ్లం లాగా అనిపిస్తుంది. ట్రీట్మెంట్ కూడా చాలా సులభంగానే అనిపిస్తుంది. కాకుంటే అర్థం చేసుకోవడం మాత్రం చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిలో భారతదేశంలో కేవలం 10% మంది మాత్రమే ఉన్నారనేది అలార్మింగ్ లెక్కలు చెప్తున్నాయి. బట్ వాట్ అబౌట్ మిగతా 90% అసలు ట్రీట్మెంటే అందట్లేదా? సరైన ట్రీట్మెంట్ వారు తీసుకోదలుచుకోలేదా? ఇందులోనూ పర్టికులర్గా ఉమెన్కి సంబంధించి చూస్తే వారు ప్రతిదాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నట్టుగానే ఆస్తమాను కూడా పట్టించుకోవట్లేదా? పర్టికులర్గా ఉమెన్ గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు శ్వాస హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ విష్ణురావు వీరపనేని గారు. హలో డాక్టర్, నమస్తే. ఎలా ఉన్నారు మీరు? సో డాక్టర్, ఆస్తమా మీ ఇన్నేళ్ల సర్వీస్లో చూస్తే కనీసం 10% మందికి కూడా సరైనటువంటి ట్రీట్మెంట్ ఆస్తమాలో తీసుకోవట్లేదు. ఏంటి లెక్క అసలు? మీరు ఎక్కువ చెప్పారు. యాక్చువల్గా 10 కూడా ఎక్కువేనా? సో అంటే రైట్ ట్రీట్మెంట్ అంటాం. రైట్ ట్రీట్మెంట్, సరైన ట్రీట్మెంట్. ఇన్హేలర్ వాడేవాళ్ళు 80% ఉండొచ్చు, కానీ రైట్ ట్రీట్మెంట్ అంటాం. సో రైట్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే లైక్ ఏ రైట్ కీ, లైక్ ఏ రైట్ పాస్వర్డ్. ఓకే, అది మాత్రమే రైట్ ట్రీట్మెంట్. ఈ రైట్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళ శాతం ఈ మధ్య కొంచెం ఎక్కువైతుంది. బట్ ఈవెన్ దో 90% ఆఫ్ ద పర్టికులర్లీ పిడియాట్రిక్ పాపులేషన్ కానీ దాని తర్వాత ఇంకా ఎవరైనా ఈ దేశంలో చాలామంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే 95%కి ఇంకా అందట్లేదు. 95 to 98. సరే, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం అందుబాటులో ఉండొచ్చు. ఇది అందకపోవటం వల్ల జరిగేటటువంటి అనర్థాలు జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి. అందులో ముఖ్యంగా ఉమెన్ ఆస్మా కనుక మనం తీసుకున్నట్లయితే సో వాళ్ళు ఫ్యామిలీ రన్ చేయాల్సి ఉంటుంది. ఇటుపక్క పిల్లలు, ఇటుపక్క జాబు. సో ఎన్నో రకాలైనటువంటి బాధ్యతలతోనే ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. మరి ఉమెన్లో ఏంటి స్పెషల్? అందరికీ ఆస్మానే, బట్ ఉమెన్ ఆస్మా ఎందుకు స్పెషల్ అంటే, ఒకటి, ఎక్కువ శాతం మంది ఇంట్లో ఉంటారు. ఇండోర్ పొల్యూషన్కి ఎక్కువ గురయ్యేది ఉమెనే. ఎందుకంటే ఎక్కువ టైం గడుపుతారు ఇంట్లో. ఎక్కువ టైం కూడా ఎక్కడ గడుపుతారు? కిచెన్లో ఎక్కువ టైం గడుపుతారు, పూజ గదిలో ఎక్కువ టైం గడుపుతారు, బాత్రూమ్స్లో వాటిల్లో క్లీనింగు అవి ఇవి, ఇంటి పనులు అవి ఇవి ఎక్కువ. ఈ ఏరియాస్ అన్నీ ట్రిగ్గర్ పాయింట్సే. కిచెన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ట్రిగ్గర్ పాయింట్ ఫర్ ఆస్తమా. మీరు చూసారా, ఒకసారి పోపు వేసినప్పుడు అది మాడిపోతే ఇంట్లో ఎవరికైనా అలర్జీ ఆస్తమా ఉంటే పారిపోతారు బయటికి. ఒకటి, అగరబత్తీలు పెడితే చాలామందికి, సపోజ్ వైఫ్కే ఆస్మా ఉందనుకోండి, సో కొంతమంది మగవాళ్ళు ఎక్కువ పూజలు చేస్తారు, కొంతమంది ఆడవాళ్ళు ఎక్కువ పూజలు చేస్తారు. వీళ్ళు చేసే వాళ్ళకి వీళ్ళకి తెలుసు వీళ్ళు అగరబత్తి పెడితే పడదని, కాబట్టి వాళ్ళు పాపం తగ్గించుకొని ఉంటారు. రివర్స్లో ఉందనుకోండి, వాళ్ళు పెడితే వీళ్ళకి పడదనుకోండి, విపరీతంగా ఆస్మా వచ్చేవాళ్ళు ఉన్నారు. తర్వాత మనకు బాత్రూంలో స్మెల్స్ రాకుండా అవి పెట్టుకుంటాం కదా, ఏదో డియోడ్రెంట్. వాసన ఇస్ ఈక్వల్ టు ఆస్తమానే. ఏ వాసనైనా, సువాసన అయినా సరే. ఎనీ స్మెల్ ఈజ్ పొల్యూషన్ ఫర్ ఆస్థమాటిక్స్. ఫర్ అలర్జీ ఆస్మా పీపుల్ దిస్ ఈజ్ ఈక్వల్ టు పాయిజన్ అంట నేను. ఎనీ స్మెల్, వెదర్ గుడ్ స్మెల్ ఆర్ బ్యాడ్ స్మెల్ ఆర్ పంజెంట్ స్మెల్, ఎనీ కైండ్ ఆఫ్ స్మెల్ ఈజ్ ఈక్వల్ టు పొల్యూషన్ ఫర్ అలర్జీ ఆస్మా పేషెంట్స్. అండ్ ఎనీ డస్ట్ ఇంక్లూడింగ్ ఫేస్ పౌడర్ ఈజ్ పొల్యూషన్ ఫర్ ఆస్మా పేషెంట్. Any smoke, including agarbatti or sambrani or whatever poga, is pollution for allergy and asthma patients. Ante idi perfume is the powerful pollutant for asthma patients. Pakkollu మనం పర్ఫ్యూమ్ కొట్టుకుంటే పక్కన ఉన్న వాళ్ళు లేచిపోతారు. సో అంతా కొంతమందికి స్మోక్ వాసన వస్తే పారిపోయే వాళ్ళు కూడా ఉన్నారు, మీరు చూసే ఉంటారు. సో
కొంతమందికి కొన్ని వాసనలు, కొన్ని పొగలు, కొన్ని డస్టులు ఇవి పడవు. ఇలాంటిది ఇంట్లో 24 గంటలు ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఎలా వాళ్ళకి? సో ఇట్లాంటి వాళ్ళు 100% మంది వైద్యం తీసుకోకపోతే వాళ్ళు, ఇది నేనేమంటానంటే గృహ హింసతోని పోలుస్తుంది దీన్ని. డొమెస్టిక్ వైలెన్స్ అయిపోతుంది. డొమెస్టిక్ వైలెన్స్, ఆస్తమా అనేది ఉమెన్లో ఇట్ ఈస్ ఈక్వల్ టు డొమెస్టిక్ వైలెన్స్. ఎందుకంటే వంట చేసేటప్పుడు నరకం, కొంతమందికి పూజ చేస్తుంటే ఇది, క్లీన్ చేస్తుంటే నరకం. ఇంకా వీళ్ళే కదా దుమ్ము ధూళి పండగలు వచ్చినప్పుడు క్లీన్ చేశారంటే పండగ సంగతి ఏందో కానీ పాపం ఆ క్లీన్ చేసి చాలామంది పండగ మొత్తం ఎంజాయ్ చేయకుండా పడుకొని ఉంటారు, లేదా హాస్పిటల్ చుట్టానే తిరుగుతారు. ఐసీయూలో అడ్మిట్ అయ్యే వాళ్ళు ఉన్నారండి పండగ సందర్భంగా క్లీన్ చేసుకుంటూ. దానికి ఇంకొకటి పెస్ట్ కంట్రోల్ ఉంటుంది కదా, పెస్ట్ కంట్రోల్ చేసి హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎన్ని కారణాలు ఉంటాయో. సో ఇంట్లో కుక్క పిల్లలు ఉంటాయి, పిల్లి పిల్లలు ఉంటాయి, వీళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు కానీ పిల్లలకో ఎవరికో ఇష్టం ఉంటుంది, వాళ్ళు వదలరు వాటిని. ఒకసారి పెట్ యానిమల్స్ పెంచుకున్న తర్వాత అవి మన బాడీలో ఒక పార్ట్ అయిపోతాయి, అవి తీసేద్దామంటే ఊరుకోరు. పాపం వీళ్ళకు విపరీతమైన ఆస్మా ఉందనుకోండి, వీళ్ళు భరించాల్సిందే. ఎందుకంటే వాళ్ళు తెస్తారు, పిల్లలకి ఇష్టం, ఎవరికి ఇష్టమైనా వాటిని క్లీన్ చేసేది, ఫుడ్ పెట్టేది, దాని జాగ్రత్తలు తీసుకునేది మళ్ళీ వీళ్ళే. సో ఆ సందర్భంలో కూడా వీళ్ళు ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటారు. తర్వాత పిల్లి పిల్లలు, తర్వాత చిలకలు, పావురాలు, కాక్రోచెస్ వల్ల ఎంత అలర్జీ ఆస్మా ఉంటుందో. సో మొత్తం మీద వాళ్ళ ఊపిరితిత్తులు, ఎవరికైతే అలర్జీ ఆస్మా ఉంటుందో నార్మల్గా ఇలా బ్రీదింగ్ ట్యూబ్స్ ఉంటాయని చెప్తా. సో నేను కొన్ని సంవత్సరాల నుంచి అలర్జీ ఆస్మా మీద అవగాహన కలిగిస్తున్నా. ఇప్పటికీ కూడా ఇంత కలిగించినా కూడా వైద్యం తీసుకునే వాళ్ళు ఉన్నారు ఇంకా. అంటే అంత అపోహలు ఉన్నాయి, అంటే వైద్యం మీద కూడా అపోహలు ఉన్నాయి. ఇప్పుడు ఈ తీసుకోకపోవటం ఎంత వాస్తవమో, ఈ మందుల మీద వాళ్ళు వైద్యం తీసుకోకపోవటానికి కారణం ఈ మందులు వాడితే అద్భుతంగా తయారవుతారు, కొత్త జీవితాన్ని గడుపుతారు. ఎంత కొత్త జీవితం అంటే ఇంకా అందరిలానే ఉంటారు. అంటే ఇంక మళ్ళీ ఆస్తమా అటాక్ అనేది వస్తుంటుంది, రావచ్చు. ఎందుకంటే ఇది ఆస్మా అనేది ఎట్లుంటుందమ్మా, ఒకటి జీన్స్, అది తరతరాలుగా వచ్చే జీన్స్. ఒకటి ట్రిగ్గర్, చెప్పాను కదా, ఏదో ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ ఉంటుంది, చెప్పాను కదా. ఈ ట్రిగ్గర్స్ అన్నీ ఒకటి చేయి అయితే ముఖ్యంగా డస్ట్ మైట్స్ మనకి. సో ఈ డస్ట్ మైట్స్ ఏదైతే ఉంటాయో మన ఇంట్లో దిళ్లల్లో, మన బెడ్స్లో, మన కార్పెట్స్లో, మన కర్టెన్స్లో, ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు ఈ ఏరియా మొత్తం నిండిపోయి ఉంటుంది. డస్ట్ మైట్స్ ఇస్ ద నెంబర్ 1 కాజ్ ఇన్ ఇండియా. సో ఇలాంటివి పోలెన్స్ ఏదైనా ఉండొచ్చు, ఇందాక అనుకునే అన్నీ కూడా. ఇది ట్రిగ్గర్ ఆర్ అలర్జన్, ఇది జీన్స్. ఈ రెండు కలిస్తే దీన్ని అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం ఆస్మాలో. ఇది ఈ రెడ్నెస్, ఈ ఇన్ఫ్లమేషన్ అనేది తెమడకు దారితీస్తుంది. ఈ తెమడ గాలిని అడ్డుకుంటుంది కదా, తర్వాత ఇన్ఫ్లమేషన్ వల్ల బిగదీస్తాయి ఈ కండరాలు. బిగతీయటం వల్ల గాలిపోదు, ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. దీనివల్ల ఊపిరి ఆడదు అసలు. అంటే కొంతమంది 1 మెట్టు కూడా ఎక్కలేరు, 1 కేజీ బరువు కూడా లేపలేరు కొంతమంది. అంటే ఇంకా మిగతా పనులు ఊహించుకోలేం కదా మనం. నిద్రపోలేరు, ఒక ఫంక్షన్కి పోలేరు. అసలు జీవితంలో హ్యాపీనెస్ని తీసేసేది ఏదైనా ఉంది అంటే ఈ అలర్జీ ఆస్మానే. కానీ అవసరం లేదంట నేను. ఈ ప్రాబ్లం ఉండి అన్ట్రీటెడ్గా ఉంటే ఆ ఇంట్లో, ఇప్పుడు జీన్స్ వల్ల వస్తుంది అనుకున్నాం, సపోజ్ 2-3 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు ఒకళ్ళ గ్యారంటీ. ఒక్కోసారి హస్బెండ్ కూడా ఉండొచ్చు వాళ్ళ సైడ్ నుంచి, వి కాంట్ సే. కొన్ని ఫ్యామిలీస్లో 2-3 ఉన్న వాళ్ళని కూడా చూసాం, 4 ఉన్న వాళ్ళకి కూడా చూసాం మేము. టోటల్ ఫ్యామిలీ అందరు ఎఫెక్ట్ అయిన వాళ్ళని కూడా చూసాం. ఇక ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు, ఎవరికి కూడా మనశ్శాంతి ఉండదు. ఒకళ్ళకి కాకపోతే ఒకళ్ళకి, ఒకళ్ళకి కాకపోతే ఒకళ్ళకి. ఒక్కళ్ళు కూడా ఒక్కసారి కూడా బాధపడాల్సిన అవసరం, భయపడాల్సిన అవసరం లేదంట నేను. అంత మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మరి ఏంటి ప్రాబ్లం అంటే, ఎప్పుడు డాక్టర్ కాడికి పోవాలి, ఎవరు పోవాలి డాక్టర్ కాడికి? అలర్జీ ఆస్మా ఉంటే మీకు విపరీతంగా తుమ్ములున్నా, జలుబున్నా, దగ్గున్నా, ఆయాసం ఉన్నా, ఛాతీ పట్టినట్టున్నా, కళ్ళు దురదలున్నా, ఒళ్ళు దురదలున్నా, దాని తర్వాత ఏ పని చేసినా ఆయాసం వచ్చినా, ఏది తిన్నా పడకపోవటం, ఏదో ఒకటి, ఏ పని చేసినా ఆయాసం రావటం, ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలా.
సంప్రదించినప్పుడు వాళ్ళకు సరి అయినటువంటి వైద్య పరీక్షలు చేసి ఏ దశలో ఉందో ఆస్తమా. అలర్జీ అంటే ఏదోటి పడకపోవటం, దేనివల్ల పడట్లేదు అనేది మొత్తం మనం టెస్టులు చేయొచ్చు. ఇప్పుడు శ్వాస హాస్పిటల్లో అలర్జీ ప్యానెల్స్ అందుబాటులో ఉన్నాయి. అంటే డస్ట్ వల్ల వస్తుందా, పోలెన్ వల్ల వస్తుందా, ఫంగస్ వల్ల వస్తుందా, డ్రగ్స్ వల్ల వస్తుందా, లేకపోతే కాక్రోచ్ వలన, క్యాట్సా, డాగ్సా, దేని వల్ల వస్తుందో మొత్తం జస్ట్ 1 ml బ్లడ్తో నన్ను తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత ఆస్మా ఏ దశలో ఉంది అంటే మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా, వెరీ సివియర్ ఉందా, ఎట్లా ఉంది తెలుసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా మనం బ్లడ్ టెస్ట్లు, కొన్ని రకరకాల టెస్టులు ఉంటాయి. చేసిన తర్వాత కరెక్ట్ కీ పెట్టడమే. పెడితే లాక్ ఓపెన్ అయిపోతుంది. చాలామంది వచ్చి అంటారు, అసలు మీరు ఆశ్చర్యపోతారు. అంటే కొన్ని రివ్యూస్ చూస్తే మీరు అసలు ఇంత మంచి వైద్యం ఉంది, నేను ఇన్ని సంవత్సరాలు ఎందుకు తీసుకోలేదు సార్ అంటారు వచ్చి. ఇంత మంచి వైద్యం ఉందంటే నేను ఎప్పుడో వచ్చేదాన్ని కదా, 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉంది సార్. కొంతమందికి 40-50 ఏళ్ళకి వస్తారు ఊహ తెలిసినప్పుడు. ఏముంది సార్, నా యూత్ అంతా దీనికే బలైపోయింది. బయటికి వెళ్ళలేరు, ఏది ఎంజాయ్ చేయలేరు కదమ్మా, ఏది ఎంజాయ్ చేయలేరు కదా, ఇంట్లో పని చేయలేరు, మంచిగా తయారైపోలేరు. ఎటు ఫంక్షన్కి పోతే ప్రాబ్లం, తుమ్ములు వస్తాయి. వీళ్ళు ఫ్రంట్ రోలో ఎవరు కూర్చోరు, ఎలర్జీ ఆస్మా ఉన్నవాళ్ళు పోయి వెనక్కి కూర్చుంటారు. ఫట్న తుమ్ము వస్తే అంటే సెంటిమెంట్స్ అనేవి ఉన్నాయి అందులో ఉంటాయి. సో ఇట్లా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాని తర్వాత ఈ ఆడపిల్లలు ప్యూబర్టీ లోపల కనుక ఈ ఆస్మా కనుక మనం వైద్యం చేయకపోతే ఫస్ట్ పెరుగుదల ఆగిపోద్ది. ఎస్, ఆస్మా అనేది ఎదిగే మొక్క మీద బరువు పెట్టడంతో సమానం, లేదా ఎదిగే మొక్కని తాళ్లతో కట్టడంతో సమానం. రెస్ట్రిక్ట్ చేసినట్టు అయిపోతుంది. కొంతమంది మా దగ్గరికి వస్తారు, ఎందుకు తీసుకొస్తారంటే, సార్ పాపకు సంబంధాలు చూడాలనుకుంటున్నాం, 25 ఏళ్ళు అయింది, 26 ఏళ్ళు అయింది, 10th క్లాస్ చదువుతుందంటే నమ్ముతారు, చిన్నగా ఉంటారు. ఎందుకు? మెచ్యూరిటీ ఆగిపోద్ది, గ్రోత్ ఆగిపోద్ది. ఎందుకంటే వాళ్ళల్లో అన్ట్రీటెడ్ ఆస్మా ఉంది. ఎప్పుడో వచ్చి ఉంటే ఎంత మంచిగా చేసేవాళ్ళం కదా, హైట్ అయిపోతారు, చిన్నపిల్లలా ఉంటారు. మనం ఏదో ఇట్లా చిచ్చి అమ్మ అనబోతాం. మనం వాళ్ళు చూసి 25-26 ఇయర్స్ అలాంటి సందర్భాలు నాకు ఎదురైనాయి చాలా. ఎక్స్పీరియన్స్ అయినాయి. ఒక్కోసారి చాలా ఇది ఎంబారాసింగ్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎదగలేరు, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత బ్రహ్మాండ అంటే మంచిగా అవుతారు, హైట్ కాకపోవచ్చు. అందుకే నేను ఏమంటానంటే, ఇప్పుడు ఆడపిల్లలకి 16-17 ఏళ్ళ గ్రోత్ క్లోజ్ అయింది, మగపిల్లలు అయితే 17-18. ఓకే, ఎంత ఎర్లీగా వస్తే అంత మంచిది, ఎర్లియర్ ది బెటర్. ఎంత తొందరగా ఆస్మాని, నేను పిడియాట్రిక్ చేశా, అందుకే చిన్నపిల్లల్లో ఆస్మా ఎలా మొదలైద్దో చూశాను నేను. ఎంత తొందరగా ఆస్మా మన పిల్లలకు వైద్యం అందిస్తే అంత తొందరగా వాళ్ళు ఏపుగా ఎదుగుతారు. జీవితంలో పడరాని పాటలు ఏవి పడరు, ఎందుకంటే మెయిన్ రోడ్డు మీదనే వెళ్తారు వాళ్ళు. ఈ వైద్యం జరగని వాళ్ళందరూ సబ్వేలో పోవాల్సిందే, పక్కదారి బట్టి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటారు పాపం. అంటే వైద్యం జరగక ఒకళ్ళు హైట్ పెరగరు, ఒకళ్ళు ఆట ఆడలేరు, ఒకళ్ళకేమో ఈ మౌత్ బ్రీదింగ్ చేసి మొహం షేప్ అంతా మారిపోతుంటుంది, కొంతమంది కళ్ళ చుట్టూ నల్లగా ఎప్పుడు ఇది ఉంటుంది. అంటే ఈ అలర్జీ ఆస్మాతో బాధపడే వాళ్ళ యొక్క ఆ ముఖ వర్చస్సు కూడా డల్ అయిపోతుంది. అంటే ఒకలాంటి గ్లో ఉండదు, ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకు కూడా గ్లో మిస్ అవుతారు. కాబట్టి ప్యూబర్టీ దశలోనే ఆడపిల్లలకు ప్రత్యేకమైనటువంటి ఆ దశలో మనం గనక ఎంత తొందరగా వాళ్ళకు వైద్యం అందిస్తే వాళ్ళు అంత తొందరగా ఎదుగుతారు. నెంబర్ 1 పెరుగుదల హ్యాపీగా ఉంటుంది. దాని తర్వాత ఇంకోటి మెన్స్ట్రుయేషన్ టైంలో, ఆ టైంలోకి ఆస్మా ఎక్కువైద్దమ్మా హార్మోనల్ చేంజెస్ వల్ల. రేపు ఇంకా ఒక 4-5 రోజులకు సైకిల్ వస్తుందనంగా ఈ రోజు నుంచే వాళ్ళకి ఆస్మా మొదలవుతుంది. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వస్తుంది. దాన్ని గమనించాలి. దాన్ని లేకుండా మనం చేయొచ్చు, అదొకటి. తర్వాత ప్రెగ్నెన్సీ, అసలు ప్రెగ్నెన్సీ కాదు, ఈ అలర్జీ ఆస్మా ఉన్న వాళ్ళకి అన్ట్రీటెడ్ ఆస్మాలో ప్రెగ్నెన్సీ అందనోళ్ళు కూడా ఉంటారు. మనం ఎవరైతే పిల్లలు పుట్టట్లేదని రకరకాల వైద్యాలకు తిరుగుతున్నారో, ముఖ్యంగా అలర్జీ ఆస్మా పేషెంట్లు, వాళ్ళు గనక సరి అయినటువంటి వైద్యాన్ని గనక తీసుకున్నట్లయితే నా ఎక్స్పీరియన్స్లో 30 ఏళ్లలో ఎంతోమందికి హ్యాపీగా కన్సీవ్ అయ్యారు. అంటే మాయలు మంత్రాలు కావు. ఎప్పుడైతే వాళ్ళు ఆనందంగా ఉంటారో, అలర్జీ ఆస్మా ఉన్నప్పుడు వాళ్ళకు అసలు
ఆ ఫ్యామిలీ లైఫ్ ఉండదు. అవును. సో ఆ కలిసే సందర్భాలే తక్కువ. తర్వాత ఆయాసం వస్తుంది, విపరీతమైనటువంటి ఆయాసం వస్తుంది. కాబట్టి అది లేకుండా మనం చేయొచ్చు. సో ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. దాని తర్వాత అడ్డం ఏమి ఉండదు ఇంకా. దెన్ దే కన్సీవ్, మోర్ ఛాన్సెస్ ఆఫ్ కన్సీవింగ్. సో అట్లా చేయొచ్చు. ఎవరైతే పిల్లలు లేరో ఓకే, ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ వేరే. ఏంటి, ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఆయాసం కదా. అవును. అవునా? ఇంకొక ఆయాసం ఉంటే అది డబుల్ అవుతుంది. చాలా ఇది అవుతుంది. అందుకే మరి ఈ మందులు వాడొచ్చా లేదా, ప్రెగ్నెన్సీ అనగానే ఏ మందులు వాడొద్దు అనేది ఒకటి ఉంది కదా ఇప్పుడు. బట్ లక్కీగా ఏంటంటే ఈ ఆస్మాకు సంబంధించిన మందులు హ్యాపీగా వాడచ్చు. ఎవరైనా సరే ఇంటర్వ్యూ ప్రెగ్నెన్సీ వాళ్ళు చూస్తున్నట్లయితే ఆ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళల్లో ఎవరికైనా అలర్జీ ఆస్మా కనుక ఉన్నట్లయితే వాళ్ళకు నేను చెప్పేది ఒకటే ఏంటంటే, ఎవరికైతే ఏ తిన్నా పడదో, ఏ పని చేసినా ఆయాసం వస్తుందో, దగ్గి ఆయాసం వస్తుందో, తర్వాత నైట్ పూట నిద్ర పట్టదో, ఈ వంటింట్లో పోయినా ఎక్కడికి పోయినా కూడా ఆస్తమా అటాక్స్ వస్తున్నాయో వాళ్ళందరికీ కూడా వెంటనే అంటే ఫస్ట్ ట్రైమెస్టర్లోనే వచ్చి కనుక మనం వాళ్ళ వైద్యం తీసుకుంటే ప్రెగ్నెన్సీ మొత్తం అన్ఈవెంట్ఫుల్గా ఉంటుంది. అంత హ్యాపీ ప్రెగ్నెన్సీ ఉంటుంది. లేకపోతే గందరగోళమైనటువంటి ప్రెగ్నెన్సీ ఉంటుంది. ఈరోజు ఒక ఆమెను చూశాను నేను. సార్ ప్రెగ్నెన్సీలో ఎంత బాధపడ్డాను సార్ నేను, ఇక్కడికి వస్తే నాకు ఆ బాధలన్నీ ఉండకపోయాయి కదా సార్ అంటుంది ఆ అమ్మాయి. సో అంత నరకం అనుభవించిందంట ఆ ప్రెగ్నెన్సీలో. అంత నరకం అనుభవించాల్సిన అవసరమే లేదు. అంత మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఇది ఎవరి గొప్పతనమో కాదు. సో ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్ కానీ సెకండ్ ట్రైమిస్టర్ అయినా థర్డ్ ట్రైమిస్టర్ అయినా హ్యాపీగా ఇన్హేలర్స్ వాడచ్చు, నేసల్ స్ప్రేలు వాడచ్చు. అంటే ప్రివెంటర్ ఇన్హేలర్ ఇక్కడ పనిచేసాను నన్ను చెప్పాను కదా ఇందాక ప్రివెంటర్స్ అన్న. అంటే దీన్ని ప్రివెంట్ చేయాలా, ఇన్ఫ్లమేషన్ని ఇది కంట్రోల్ చేయాలా. ఇది చేయకుండా 90% మంది ఇది రిలీఫ్ మెడికేషన్ వాడుతున్నారు ఇండియాలో. అప్పటికప్పుడు తక్షణంగా ఉపశమనం, తాత్కాలిక ఉపశమనం కలిగించే మందులే వాడుతుంటారు. ఇది పట్టుకొని పోతారు ఎక్కడికైనా ఫంక్షన్ పోయేటప్పుడైనా ఎటన్నా పోయేటప్పుడైనా. అసలు పట్టుకుపోవాల్సిన అవసరమే లేదు. లేకపోతే ఇది మనం ఇట్లా చేసినప్పుడు దీన్ని మర్చిపోతారు అసలు. సో కాబట్టి దీని మీద వైద్యం జరగాలి. ఏ వయసు, ఏ ప్రెగ్నెన్సీలో ఏ టైంలోనైనా చేయొచ్చు. తర్వాత లాక్టేషన్లో కూడా ఇన్హేలర్స్, నేసల్ స్ప్రేస్ హ్యాపీగా వాడుకోవచ్చు. ఇది తర్వాత మెనోపాజ్ వచ్చేసరికి కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువ ఉండి ఆస్మా అనేది చాలా ఎక్కువైపోద్ది. ఎప్పుడైతే ఈ యొక్క హార్మోన్స్ డౌన్ అయిపోతాయో విపరీతంగా ఆయాసం వచ్చేస్తుంది. అప్పటికల్లా ఒబేసిటీ వస్తుంది చాలామందికి. దాని తర్వాత ఏజ్ కూడా పైబడతా ఉంటుంది, ఆర్థరైటిస్లు ఉంటాయి, మిగతా డిజీజులు యాడ్ అవుతూ ఉంటాయి, తర్వాత గురక లాంటివి అవి ఇవి వస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళకు సరైన సమయం మెనోపాజ్లో చికాకులు అవి ఇవి రకరకాలు వస్తుంటాయి ప్రాబ్లం. ఆస్మా అనేదే పెద్ద చికాకు. ఆస్మా ఉంటే ఇంకేం ఉండక్కర్లేదు, ఇంట్లో ప్రశాంతత ఉండదు, అసలు మానసిక ప్రశాంతత అస్సలు ఉండదు. సో వాళ్ళకి కనుక మళ్ళీ తుమ్ములు దీనికి తోడు, కొంతమందికి 1000 తుమ్ములు తుమ్మేవాళ్ళు ఉన్నారు. ఇమ్మీడియట్గా టక ఉంటూనే ఉంటారు. కళ్ళ దురదలు ఇట్లా ఎంత చింత నిప్పుల్లాగా ఉంటాయి కొంతమందికి దురదలు దువ్వెండు పెట్టి గోక్కుంటారు. కొంతమంది అంటారు కళ్ళ దురద వస్తే సరే వీటిని సర్ఫ్ వేసి కడిగేస్తే మంచిగా రిన్సప్ పెట్టి తోమి లోపల పెట్టుకుంటే బాగుంటుంది సార్. పేషెంట్ ఫీలింగ్స్ అట్లుంటాయి. అంత అవసరం లేదు, అంత మంచి మందులు ఉన్నాయి ఇప్పుడు. సో అట్లా అంటే కొంతమందికి తెమడ ఎంత ఊరుతుందంటే, సార్ నా లంగ్స్లో ఏమైనా ఫ్యాక్టరీ ఉందా ఏంటి, ఎక్కడిది సార్ ఈ తెమడ 24 గంటలు ఇంత తెమడ ఎక్కడి నుంచి వస్తుంది సార్ అంటే ఇన్ఫ్లమేషన్ వల్ల తెమడ ఊరుతూ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతే అసలు తెమడ ఒక్క చుక్క కూడా రాదు. కానీ వాళ్ళకు తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ రిలీవర్ మెడికేషన్ వాడుతూ ఉంటారు పాపం. సో ఇంత మంచి మందులు అది ఉమెన్ దాంట్లో ఎక్కడున్నా కూడా ఉన్నాయి. తర్వాత ఉమెన్ అనేది ఇప్పుడు గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తారు, అవునా. తర్వాత పెళ్లి టైంలో కొన్ని ఫంక్షన్స్లో ఎక్కడ కూడా ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. తర్వాత లేడీస్కి ఉన్నటువంటి ఆస్మాలు ఇంకో స్పెషల్ ఏంటంటే మేకప్, తర్వాత కాస్మెటిక్స్ అవి ఎక్కువ వాడుతుంటారు కదా, దీనివల్ల కూడా ఆస్మా ట్రిగర్ అవుతుంది. సో దేనివల్ల ఆస్మా వస్తుందో దానికి దూరంగా ఉండటం అనేది బెటరు. ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. తర్వాత ఇలా చేసుకున్నట్లయితే చాలామందికి పడనోళ్ళకు కూడా 90% పడుతుంది. కానీ ముందర దీన్ని మాత్రం మనం కరెక్ట్ చేసుకోవాలి. అప్పుడు దేనివల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఇంట్లో హస్బెండ్స్ అంటే పొగ తాగిన తర్వాత కొంతమందికి మేము ట్రీట్మెంట్ చేస్తాము, ఉమెన్కి కానీ చిల్డ్రన్కి కానీ, వీళ్ళకి ఎంతో తగ్గదు.
ఏమై ఉంటుందా అని మేము ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటాం. ఇంట్లో ఏంటి, ఇంట్లో ఏముండొచ్చు ట్రిగ్గర్స్ మీకు అంటే కొంతమంది రకరకాల ట్రిగ్గర్ చెప్తారు, కొంతమంది హస్బెండ్ స్మోకింగ్ గురించి చెప్తారు. సో వినరండి, ఇంట్లోనే స్మోక్ చేస్తుంటారను. తర్వాత ఇంకోటి తెలుసా, నేను స్మోక్ చేస్తే అసలు వచ్చి మాట్లాడే హక్కు కూడా ఉండదంట. నేను ఆస్మా పేషెంట్లతో ఈ మాట్లాడితే కూడా ఆస్మా అటాక్స్ వస్తాయి కొంతమందికి. పాసివ్ స్మోకర్స్ అసలు పడదది వాళ్ళకి, ఆ స్మెల్లే పడదు కొంతమందికి. సో ఇట్లా వాళ్ళకి ఎంతకు తగ్గకపోతే కారణం ఎక్కడుందో ట్రిగ్గర్ని మనం కనుక్కోవాలి. అంటే ట్రిగ్గర్ని ఐడెంటిఫై చేయటం అనేది ఆస్మాలో చాలా చాలా ఇంపార్టెంట్. అంటే అది ఎట్లా అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లాగా ఉండాలన్నమాట. ఎక్కడుంది ఇన్డెప్త్గా ఎక్కడ ఉంటుంది ఈ ట్రిగ్గర్ ఏంది అనేది తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఇన్ఫ్లమేషన్ని కరెక్ట్గా చేయాలి. తర్వాత ఇంకోటమ్మ వ్యాక్సిన్స్ వచ్చాయి ఇప్పుడు. వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మాటికి అలర్జీ ఆస్మా ఉన్న వాళ్ళకి ఆస్మా అటాక్స్ వస్తుంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి? పొల్యూషన్ వల్ల ఏమైందో తెలుసమ్మా? పొల్యూషన్ వల్ల జరిగింది ఏంటంటే న్యాచురల్ ఇమ్యూనిటీ అనేది పోయింది. పోయి బాడీ ఏం చేసిందంటే ఈ కంటిన్యూస్ ఎలర్జన్ ఎక్స్పోజర్, ఇన్ఫ్లమేషన్ వల్ల అనవసరమైన వాటి మీద దృష్టి ఎక్కువ కేంద్రీకరించింది. డస్ట్ మైట్స్ మీద, పోలెన్స్ మీద. అసలైతే అవి అందరికి పడతాయి, కానీ ఇప్పుడు అవి పడని వాళ్ళ సంఖ్య మెల్లమెల్లగా పెరుగుతుంది బికాస్ ఆఫ్ పొల్యూషన్. ఇన్ఫెక్షన్ని తట్టుకునే శక్తి క్రమక్రమంగా తగ్గిపోతుంది. అంటే ఒకప్పుడు ఏంటంటే బ్యాక్టీరియా, వైరస్లు ఉండేది, దాని మీద బ్రహ్మాండంగా పనిచేసేది. కొంతమంది మీరు విన్నారా ఎప్పుడైనా? నా జీవితంలో ఎప్పుడు నాకు జలుబు చేయంగా వినలేదు, నాకు జ్వరం రాగా నేను చూడలేదు, నాకు ఎప్పుడు ఏ రాలేదని ఒకప్పుడు చెప్పేవాడు. ఇప్పుడు అలాంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. హాస్పిటల్కి ఎప్పుడు విన్నారా మీరు? అలాంటి వాళ్ళ సంఖ్య ఇప్పుడు క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఎందుకు అంటే న్యాచురల్ ఇమ్యూనిటీ అనేది పడిపోయింది. అంటే ఈ పొల్యూషన్ వల్ల న్యాచురల్ ఇన్ఫెక్షన్కి తయారయ్యే ఇమ్యూనిటీ అనేది పడిపోయింది. సో దానివల్ల మాటికి ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినేషను, న్యూమోకోకల్ వ్యాక్సిన్ కనుక వేసుకున్నట్లయితే చీటికి మాటికి వచ్చేటటువంటి ఈ ఇన్ఫెక్షన్ల వల్ల ట్రిగ్గర్ అయ్యే ఆస్మా తగ్గిపోద్ది. అది తర్వాత ఇండోర్ పొల్యూషన్ అని చెప్పుకున్నాం కదా, అవన్నీ కంట్రోల్ చేసుకోవటం. సో తర్వాత అవుట్డోర్ పొల్యూషన్ కంటే మాస్కులో లేకపోతే ఏదో జాగ్రత్తలు అనేది అవి తీసుకోవాలి. కాబట్టి ఓవరాల్గా ఉమెన్ ఆస్మాతోని ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. చక్కటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. అది పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే ఏ వయసు వాళ్ళకు కూడా ఆస్మా మందులు మంచిగా అందుబాటులో ఉన్నాయి. ఇంకోటి ఈ యొక్క ఉమెన్ బ్యూటీ మీద కూడా ఈ అలర్జీ కానీ ఆస్మా కానీ తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఈ అలర్జీ, ఈ ఆస్మా ఉన్న వాళ్ళల్లో ఒకటేంటంటే వాళ్ళ యొక్క ఆ శరీరం యొక్క ఆకృతి ఏదైతే ఉంటుందో దాన్ని ఆపేస్తుంది. దానివల్ల ఏమైంది, మానసికంగా డిప్రెస్ అవుతారు, కంపేర్ చేసుకుంటారు. ఆ అవసరం లేదు. అందుకే ఎంత తొందరగా వైద్యం చేసుకుంటే అంత మంచిది. అందుకే పీఏలాగా ఉండిపోతారు కొంతమంది. సో డెవలప్మెంట్ ఉండదు. దానికి కారణం ఇది కావచ్చు. తర్వాత కొంతమంది కళ్ళ చుట్టూ నల్లగా ఉంటుంది. కళ్ళ చుట్టూ నల్లగా ఉంటే ఈ అనుకుంటారు. మీకు తెలిసి చెప్పండి ఏమేమి కారణాలు? కంటి చుట్టూ నల్లగా ఉన్నోళ్ళు ఏమేమంటారు? మాకు నిద్ర లేదంటారు, బాగా అలసిపోయాం అనేది ఉంటుంది, ప్రాపర్గా న్యూట్రిషియస్ ఫుడ్ అట్లాంటిది ఏమైనా తీసుకోలేదేమో అనుకుంటారు తప్ప ఇది కారణం చెప్పరు. ఈ మాట తెలియదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎవరికైతే కంటి చుట్టూ నల్లగా ఉంటుందో వీళ్ళల్లో గనక కంటి దురద ఉన్నా, తుమ్ములున్నా, వీళ్ళకు దగ్గున్నా, సైనస్ ఉన్నా, ఆయాసం ఉన్నా ఈ నలుపు అనేది అలర్జీ వల్ల. ఎప్పుడైతే యాంటీ అలర్జీ మెడికేషన్ మనం కళ్ళకి, ముక్కుకి, లంగ్స్కి ఇస్తామో ఈ డార్క్ సర్కిల్స్ అన్నీ తగ్గిపోతాయి. సార్ ఈ విషయం తెలియక లక్షలు ఖర్చు చేశాను సార్, నేను కాస్మెటిక్స్ అన్నీ తిరిగి అవి పూసుకొని అవి పూసుకుంటే ఇంకెక్కువ అయ్యేదంటారు వచ్చి. సో కరెక్ట్గా మనం ఒక 6 months అట్లా వాడినట్లయితే మెల్లగా ఈ నలుపంతా వెళ్ళిపోతుంది అసలు. సో ఇట్లా ఇప్పుడు ఉమెన్కి సంబంధించిన వాటిలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు కాస్మెటిక్స్ను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అసలు కాస్మెటిక్స్ వల్ల, వీటి వల్ల అలర్జీ, ఆస్మా అనేది ఇప్పుడు పెరిగిపోతుంది అనేది చాలామంది లేదు. ఎందుకంటే అందులో ప్రోటీన్స్ ఉంటాయి. మనం స్కిన్కి అప్లై చేస్తాం ఏది పెడుతుంది, డాక్టర్ యొక్క ఇది లేకుండా చేసేవాళ్ళకి అవి ట్రిగ్గర్స్గా పనిచేస్తాయి ఆ ప్రోటీన్స్.
So the main reason or one of the reason for rising allergy and asthma is because of frequent skin applications and cosmetics. సో దానివల్ల కూడా ఉండొచ్చు. కాబట్టి వీటిని కాన్షియస్గా తర్వాత అండర్ ద ప్రిస్క్రిప్షన్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎ డెర్మటాలజిస్ట్ వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇన్ని కారణాలు ఉంటాయి. Yeah. కాబట్టి ఉమెన్ ఆస్మా అనేది అంత ఇంపార్టెంట్. ఏ ఉమెన్ కూడా ఏ ఏజ్లో ఉన్నా కూడా ఈ అలర్జీ ఆస్మా వల్ల బాధపడాల్సిన అవసరం ఈరోజు లేదు. ఎవరైతే ముఖ్యంగా ప్రెగ్నెన్సీ ప్లస్ ఆస్మా ఉందో నేనైతే వాళ్ళకి ఒకటే చెప్తా, మీరు ఫస్ట్ ట్రైమిస్టర్లోనే రండి. ప్రెగ్నెన్సీ అన్ఈవెంట్ఫుల్గా ఉంటుంది, లేకపోతే ఎన్నో బాధలు పడతారు. కొంతమందికి ప్రిమెచ్యూర్ డెలివరీ అవుతుంది, కొంతమందికి అబార్షన్స్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా అవ్వాల్సిన అవసరం లేదు. మంచి మందులు ఉన్నాయి, మంచిగా వాడండి, హ్యాపీగా లైఫ్ గడపచ్చు అనమాట. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.